ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవిడికి కొంచెం అలసట ఎక్కువ అవటం వల్ల మత్తుగా నిద్ర పట్టేసుంటుంది. అంతకు మించి ప్రాబ్లం ఏమీ లేదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం రెస్ట్ తీసుకోండి. వస్తాను. మంచిది. కామాక్షమ్మ గారు, మీరెంతసేపటికి నిద్ర లేవకపోయేసరికి ఏమైందో అని అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? కాళ్ల నొప్పులు తప్ప నాకే రోగం లేదే. నాది గట్టి పిండం. అది అమ్మ కాలు నొప్పులకి డాక్టర్ గారిని ఎవరినో కలుస్తానన్నావు కదా, కలిసావా? ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను నాన్న. ఈరోజు తీసుకుని వెళ్దాం. అత్తయ్య, కాఫీ చల్లారిపోయింది, నేను మళ్ళీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. జాగ్రత్త అమ్మా. ఏదైనా అవసరమైతే పిలువు నన్ను. అసలేం జరిగింది బేబీ? కెమికల్ అన్నా, పాయిజన్ అన్నా, ఈ రోజుతో పల్లవి పేడ విరగడైపోతుంది అన్నా, కానీ ఆ ముసల్దానికి ఏవీ కాలేదు. మనం అనుకున్నది కూడా జరగలేదు. అసలేమైంది? ఏమైందంటే నాకేం తెలుస్తుంది? అడగాల్సింది తనని కాదు, నన్ను. నా మీదున్న కోపంతో ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఇంత దారుణానికి ఒడిగడతారా? బుద్ధి లేదు. చూడు, బుద్ధి గిద్ది అన్నావంటే పళ్ళు రాల్తాయి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఎందుకు తెలీదు? కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖులతో మాట్లాడుతున్నాను. పంతాన్ని నెగ్గించుకోవడం కోసం అయిన వాళ్ళ ప్రాణాలనే పనంగా పెట్టే కసాయి వాళ్ళతో మాట్లాడుతున్నాను. నువ్వేం చేసావో నీకు తెలీదా? ఎవరే మూర్ఖులు కసాయి వాళ్ళు? ఏం చేశారని వాగుతున్నావు? నువ్వేం చేసావో నీకు తెలీదా? నేను చెప్పాలా? నన్ను బయటికి పంపించడం కోసం పెద్ద ఆవిడ ప్రాణాలు రిస్క్ లో పెట్టి దోమల లిక్విడ్ లో కెమికల్ కలుపుతారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పెద్దమ్మకి దీనికి ఎప్పుడు మన మీద అనుమానమే కదమ్మా. మనకే పాపం తెలియకపోయినా మన మీద నిందలు వెయ్యాలని, మనల్ని అందరి ముందు దోషులుగా నిలబెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ పని ఎప్పుడు పెద్దమ్మ చేసేది, ఇప్పుడు ఇది తయారైంది. నిందలు వేస్తున్నామా? కామాక్షమ్మ కోసం అని చెప్పి గదిలో నేను పెట్టిన లిక్విడ్ లో నువ్వు కెమికల్ కలపలేదు. నిన్నింట్లో నుంచి బయటికి గెంటేయాలనుకుంటే మెడ పట్టుకుని బయటికి గెంటగలను. దానికోసం మా అత్తయ్య గారి ప్రాణాలని పణంగా పెట్టాల్సిన అవసరం మాకు లేదు. నన్ను గెంటే అంత సీను మీ ఇద్దరికీ లేదు. కాబట్టే ఈ వంకర పనులు, ఈ వంకర బుద్ధులు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన నువ్వనేవేవి నిజాలైపోవు, ఎవ్వరూ నమ్మరు. ఆ ధైర్యంతోనే కదా ఇదంతా చేసి తల్లి కూతుర్లిద్దరూ అడ్డంగా వాదిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి పంపించాలని మీరు చేస్తున్న కుట్ర గురించి మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను. మేము ఏ కుట్ర చేయలేదు. మేము దేని గురించి మాట్లాడలేదు. అవును, మాటలతో మీరు ఒప్పుకోరు కదా. సాక్ష్యాలతో సహా చూపిస్తాను, చూడండి.
మీనాక్షమ్మ గారు గదిలో నిద్రపోతుంటే ఎందుకు కాపలా కాస్తున్నారు? నేను పెట్టిన లిక్విడ్ బాటిల్లో నువ్వొచ్చి కలుపుతుందేంటి? సైలెంట్ అయిపోయారే, మాట్లాడండి. నా విషయంలో మీరెన్ని కుట్రలు చేసినా భరించాను. ఎందుకు? మీరెన్ని కుట్రలు చేసినా తట్టుకోగలను, తిరిగి మిమ్మల్ని దెబ్బ కొట్టగలను అన్న ధైర్యం నాకుంది కాబట్టి. కానీ మీ పంతాల కోసం, కక్షల కోసం పెద్ద ఆవిడ ప్రాణాలకి హాని తలపెడతారా? దీన్ని బట్టి చూస్తే మీరేమైనా చేయగలరు, ఎవరి ప్రాణాలనైనా తీయగలరు. దీన్ని మాత్రం నేను క్షమించను. ఇప్పుడే ఈ వీడియోని అమ్మకి, అందరికీ చూపిస్తాను. అప్పుడు మీకెలా బుద్ధి చెప్పాలో వాళ్ళే చెప్తారు. పల్లవి, ప్లీజ్ పల్లవి, నా మాట విను. మీరేంటి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు? మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? మీతో మాట్లాడేటప్పుడు నేనెవరో తెలుసుకుని మాట్లాడాలన్నారు కదా. మీ స్థాయి ఏంటో, మీ స్థానం ఏంటో అమ్మ చెప్తుంది. పల్లవి చూడు, మా బేబీ చేసింది తప్పే. తన తరపున నేను సారీ చెప్తున్నాను. అక్షిత చేసింది తప్పే, కానీ కన్న తల్లయుండి కూతురు తప్పుడు ఆలోచనలు చేస్తూ తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఆపకుండా ఎంకరేజ్ చేయడం మీది ఇంకా పెద్ద తప్పు. అక్షితని క్షమించినా మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు. ఈ వీడియో అందరికీ చూపించాల్సిందే. పల్లవి, 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 ప్లీజ్ పల్లవి, ప్లీజ్ పల్లవి, ప్లీజ్ ప్లీజ్ పల్లవి, నా మాట విను. దయచేసి ఈ వీడియో మాత్రం ఎవరికీ చూపించొద్దు. ఇది గనక వాళ్ళు చూశారంటే మాకు ఇంట్లో స్థానం ఉండదు. అవును పల్లవి, నీ మీద కోపంతో ఇలా చేశాను, కానీ కామాక్షిని రిస్కులో పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు ప్లీజ్. ప్లీజ్ పల్లవి, ఇక నుంచి నేను తల్లిగా ఉంటాను. తను తప్పుడు దారిలో వెళ్లకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ ఆ వీడియోని మాత్రం బయట పెట్టద్దు. ప్లీజ్ పల్లవి, ఈ ఒక్క తప్పుకే క్షమించు ప్లీజ్. ఆధారాలు కనబడ్డాయి కాబట్టి ఇప్పుడు తప్పు చేశామనుకుంటే సరిపోయింది అనుకుంటున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.